తేరా టీ అండ్ టైం మోసం 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 చేయడం డబ్బు. నా ప్రైస్ వచ్చేసి విశాఖపట్నం నుండి హైదరాబాద్ వరకు 965 రూపీస్. సర్వీసింగ్ చేసేవాళ్ళు చూడండి ఎలా ఉన్నారో, కనీసం నీట్నెస్ అనేది కొద్ది కూడా లేదు. రొట్టె అసలు చపాతీ లాగా లేదు. 70 రూపాయలు అన్నప్పుడు ఎలా ఉండాలి, ఆ క్వాలిటీ అలా ఉండాలి కదా. ఒక బిస్కెట్, ఎస్ క్లాసిక్ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఉంది, చాలా పెద్ద. స్నాక్స్ కూడా 3 టైప్స్ ఆఫ్ స్నాక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. कहीं भी नहीं है 70 रुपये चपाती, किधर भी नहीं है. ये बस वाला लोग सोप लागे एक ही जगह लाके रुपया. ఇక్కడ క్యాబిన్లోకి వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చినాడు అన్న. చాలా మోసం అండి, చాలా చీటింగ్. ఇది పెద్ద చీటింగ్. ఇది 70 రూపాయలు అంటండి, ఇది చాలా చీటింగ్. అందరూ అలాగే తింటున్నారు, ఎవరు ఒక్క మాట కూడా ఏం మాట్లాడడం లేదు. 90 అండి, 95 చూడండి. ఇది రొట్టి చూడండి, ఇది 70 రూపాయలు అంటండి. ఇది 70 రూపాయలు, ఇది 20 రూపాయలు చపాతి 70 రూపాయలు సేల్ చేస్తున్నారు ఇక్కడ ఇల్లు. గురుద్వారా జంక్షన్ నుండి ఫస్ట్ అదే బయలుదేరింది. అయ్యో శ్యామోలి, ఇదిగోండి శ్యామోలి. అండ్ మన శ్రీ సాయి సర్వం రామోజీ ఫిల్మ్ సిటీ అండి. చూడండి, రామోజీ ఫిల్మ్ సిటీకి 5 గంటల 43 నిమిషాలకు చేరుకోవడం జరిగిందండి. ఉన్నాయి అంతే కదా, రైట్. వెల్కమ్ టు విశాఖపట్నం నుండి గురుద్వారా జంక్షన్ బస్ బే. హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ప్రస్తుతానికి వచ్చేసి నేను విశాఖపట్నం గురుద్వారా జంక్షన్ పాయింట్లో ఉన్నాను. ఈరోజు నా జర్నీ వచ్చేసి శ్రీ సర్వం ట్రావెల్స్ వల్ల బస్సులో ఇక్కడి నుండి హైదరాబాద్ వరకు ఎండ్ టు ఎండ్ జర్నీ ఉండబోతుంది. ఇప్పుడు సమయం వచ్చేసి 5 గంటల 45 నిమిషాలు అవుతుంది. 6 గంటల 20 నిమిషాలు ఇక్కడికి వస్తుందని చెప్పడం జరిగింది. జింగ్ బస్ కూడా ఇప్పుడే వచ్చేసిందండి. అంటే ఈ సైడ్ నుంచి ప్రతి ఒక్క బస్సు ఇక్కడ టచ్ అయిపోతుంది అనుకుంటాను. సో బస్సు ఇలా అని ఇందాక కూడా బిగ్ బస్ కూడా ఇలాగే వెళ్ళిపోయింది. తర్వాత 7 హిల్స్ కూడా ఇలాగే వెళ్ళింది. ఈరోజు విశాఖపట్నం సిటీలో చాలా కూల్గా ఉందండి. దానికి కారణం ఏంటంటే ఇప్పుడిప్పుడే అంటే ఎక్కువ వర్షం పడలేదు కానీ బట్ కొద్దిగా వర్షం పడి ఆగిపోయింది. దానివల్ల మంచి ఎఫెక్ట్, మంచి గాలి. దీని పేరు చూడండి, రేడియో బస్. ఎంత అద్భుతంగా, చాలా బాగుందండి రేడియో బస్. ఇండియాస్ నెక్స్ట్ జనరేషన్ ఇంద్రాణి ఎక్స్ప్రెస్ కూడా రావడం జరిగింది. BS6 ఇది ఇంద్రాణి ఎక్స్ప్రెస్. ఇది కేవలం విశాఖపట్నం హైదరాబాద్ మధ్య నడిచే లిమో లైనర్. అందుకోసం ఇక్కడ స్పెషల్గా బోర్డు కూడా ఇవ్వడం జరిగింది, విశాఖపట్నం టు హైదరాబాద్ అని. వాష్రూమ్ కూడా ఉందండి, వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. బట్ లోపల బయట నుంచి అంత అట్రాక్టివ్గా లేదు. కానీ ఇది మొత్తం స్లీపరే అంట, సీటర్ మాత్రం ఆప్షన్ లేదు ఈ బస్కు. చాలా డిమాండెడ్ అంట, ఆల్రెడీ ఎప్పుడు ఫుల్ అయిపోయింది. కారణం ఏంటంటే బాత్రూమ్స్ ఉన్నాయండి. నేను మార్నింగ్ ఈ బస్సులోనే వచ్చాను. భారత్ బెంజ్ 7 హిల్స్ రోడ్ బేస్. ఓం సాయిరామ్ శ్రీ సాయి సర్వం ట్రావెల్స్ వాళ్ళ బస్ ఇది 2+1. అండ్ ఇంకోటి శ్రీ తులసి కూడా క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. అండ్ మన బస్ చూడండి, ఇదే అండి మన బస్సు. ఇదే అండి శ్రీ సాయి సర్వం. ఇది విశాఖపట్నం వచ్చేసి హైదరాబాద్ నడిచేదన్నమాట. నేను వచ్చేసి అభి బస్సులో బుక్ చేసుకోవడం జరిగింది. నా టికెట్ ఫేర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 970 రూపీస్ పడిందండి విశాఖపట్నం నుండి హైదరాబాద్ వరకు. బస్సు మాత్రము డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఓకేనా, ఓకే. ఇదిగోండి మార్నింగ్ వచ్చిన మన 7 హిల్స్ విజయనగరం. అంటే విజయనగరం నుంచి ఇప్పుడు వచ్చేసింది ఇక్కడికి. అండ్ ప్యాసింజర్ కోసం వెయిటింగ్ ఇక్కడ. అండ్ మన శ్రీ ఏంటి సాయి సర్వం, మన సాయి సర్వం బయలుదేరిందండి. ఇక్కడ మన బస్ పే గురుద్వారా జంక్షన్ నుండి. అండ్ ఈ సర్వం ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం ఎన్ని ఉన్నాయి సర్వం ట్రావెల్ బస్సెస్?
తెలియదు సార్. తెలీదా? ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం. సో సమయం చూసారా అండి, 6:20 ఎగ్జాక్ట్లీగా. బస్సు మాత్రం డిలే మాత్రం లేదు. రైట్. అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాం ఎవరికైనా వస్తున్నాను అక్క. అది డేటెడ్ ఉండాలని మనకి కంపెనీకి సెల్ కూడా ఎదురు ఉండాలా? సరే అండి. సరే అండి. సరే అలాగేనండి. జెరాక్స్లో తీస్తానండి. కొద్దిగా పంపగలను. ఊరిళ్ళ నగర్కు చేరుకోవడం, అరైవల్ తీసుకోవడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అక్కాయపాలెం క్రాస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు క్యాబిన్లో చాలాసేపు ఉండలేకపోతున్నాము, ఎందుకంటే ఏసీ క్యాబిన్లో వెళ్ళేందుకు ఉంది. అవి వెంటిలేటర్స్ ఉన్నాయి, కానీ తక్కువ, చాలా తక్కువ అన్నమాట. సో అందుకోసం సీట్లోకి వచ్చేసాను. ఆల్మోస్ట్ బస్సు అనేది ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. ప్యాసేజ్ చూడండి, నా పక్కన తోటి ప్యాసేజ్ కూడా బోర్డింగ్ అవ్వడం జరిగింది. ఇక్కడే 2+1. ఈ సైడ్ వచ్చేసి సీటర్స్, ఆ సైడ్ వచ్చేసి స్లీపర్స్. ఇంకా తర్వాత పైన వచ్చేసి 2+1 అన్నమాట. మొత్తం ఏసీ అన్నమాట. అండ్ టికెట్ నా ఫేర్ ఎంత పడింది కూడా మీతో చెప్పాను కదా. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. విశాఖపట్నం పూర్తిగా బయట పడిన తర్వాత వాటర్ బాటిల్స్ సర్వీస్ చేస్తారేమో. ఇప్పుడు సమయం 7:51 అండి. విశాఖపట్నం నుండి 40 కిలోమీటర్ల దూరంలో వచ్చేసాము. అక్కడ బోర్డు ఉంది, విశాఖపట్నం 40 కిలోమీటర్లు, భువనేశ్వరం 464, కోల్కతా 895. కొద్ది దూరం పోతే మనకు అనకాపల్లి వచ్చేస్తుంది. సో వాష్రూమ్ కోసం అందరూ దిగేశారు. సో దిగిన తర్వాత తెలిసింది చాలామంది ప్యాసింజర్ అంటే మొత్తం మన బస్సు వచ్చేసి ఫుల్ ప్యాకప్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చే మన బస్సుకు ముందు జిఎంసీ వచ్చి పార్క్ చేయడం జరిగింది, అది కూడా వాష్రూమ్ కోసమే. అండ్ మంది శ్రీ సాయి సర్వం అనేది లోపల ఏమంతా చెప్పుకోదగ్గ అది లేదండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంతవరకు 40 కిలోమీటర్లు మనం క్రాస్ చేసుకొని వచ్చాము. సో లోపల ఛార్జింగ్ పాయింట్ చాలామంది ఛార్జింగ్ ఎవరైనా పవర్ వదలండి అంటే వీళ్ళు ఇంకా పవర్ ఇంకా రిలీజ్ చేయడం లేదు. చాలామంది ఛార్జింగ్ మాత్రం చేసుకోవాలి ఉన్నారు, తర్వాత అంటున్నారు. అండ్ వాటర్ బాటిల్ కూడా ఇంకా సర్వ్ చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే, సారీ అండి, నేను వచ్చేసి విశాఖపట్నం హైదరాబాద్ అని చెప్తున్నాను కదా, కాదు, ఇది విజయనగరం నుండి వస్తున్నదండి. విజయనగరం హైదరాబాదు సర్వీస్ ఇది. సో ఈ మొత్తం వచ్చేసి శ్రీ సాయి సర్వం అనేటి 6 సర్వీస్, 2 వచ్చేసి ఇలా విజయనగరం హైదరాబాదు, ఇంకా 4 వచ్చేసి వేరే వేరే ఉంటాయి. ఇక్కడ నుండి వచ్చి మన జిఎంసీ, మన ఫ్రంట్లో జిఎంసీ ఉంది, అలాగే 7 హిల్స్ డిక్కీ ఓపెన్ చేసి పెట్టున్నాడు. అండ్ ఇక్కడ చూడండి వరుసగా ఉన్నాయి. ఇంద్రాని కూడా మళ్ళీ క్లాస్ చేసుకోవచ్చింది అక్కడ, మహారాజా క్లాసు. ఇదిగోండి 7 హిల్స్ రోడ్ వేస్ భలే ఉంది. ఇది విజయవాడ 357 కిలోమీటర్స్. అయితే మన బస్సు విజయవాడ టచ్ అయ్యి వెళ్ళదండి. రాజమహేంద్రవరం వచ్చేసి 167 కిలోమీటర్స్. స్నాక్స్ కూడా ఇస్తారండి. నేను వాటర్ బాటిల్ అనుకున్నాను, చూద్దాం స్నాక్స్ ఏమేమి ఇస్తారు అనేది కూడా మనము ఇప్పుడు చూద్దాము. అండ్ మన ఇప్పుడు డ్రైవింగ్ చేసేది మాత్రం జిలాన్ అన్న, చూడండి జిలాన్ అన్న. చెరువు కానీ లేకపోతే కొవ్వూరు అక్కడ మర్చిపోయినా అప్పుడే నేను. సో నైట్ 11:30కు చేరుకుంటుందండి దివాన్ చెరువుకు.
స్నాక్స్ ఇస్తున్నారు. నేను చూస్తాను, లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు కూడా స్నాక్స్, వాటర్ బాటిల్ చూపిస్తాను. ఇదిగోండి. ఓ మై గాడ్, నేను ఏదో చిన్నగా ఏదో మా అనేది చూపిస్తాను చూడండి. ఇది ఏందో ఇదే అండి, ఒక జ్యూస్ బాటిల్ ఉంది ఇందులో, లిచ్చి డ్రింక్ ఉంది, తర్వాత వచ్చేసి ఒక బిస్కెట్, ఎస్ క్లాసిక్ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఉంది, చాలా పెద్దది. అండ్ అలాగే స్నాక్స్ కూడా 3 టైప్స్ ఆఫ్ స్నాక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. వెరీ గుడ్. ఇదొక మంచి ప్యాసింజర్లకు మంచి ప్లస్ పాయింట్. ఈ విధంగా స్నాక్స్ తింటూ కూడా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళవచ్చు. అంటే నేను ఓపెన్ చేసి తిని కూడా మీకు రివ్యూ ఇస్తాను ఎలా ఉన్నాయి అనేది. బస్ అయితే స్మూత్గా పోతుందండి. లాగ్ కిतना జిల్లా में 80 80 అంతేనండి. పాపం బస్సు మాత్రం ఫుల్ పికప్. ఇచ్చాడు అన్న ఇచ్చాడు అన్న ఇచ్చాడు. మన జిలాన్ అన్నది డ్రైవింగ్ మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ క్యాబిన్లోకి వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చినాడు అన్న. జ్యూస్ పడతారు పర్లేదా అన్న.
ఫ్రంట్లో ఏదో ఆరాధన బస్సు కొత్త రకంలో కనపడుతుంది. ఇది ఫస్ట్ టైం చూస్తున్న ఆరాధన అనేది మన స్టేట్కి సంబంధించింది కాదు ఇది. సో దాన్ని మనం ఓవర్టేక్ చేయగలుగుతామా లేమా అనేది ప్రశ్న. ఇప్పుడు అది చాలా ముందు వెళ్ళిపోతుంది. ఇది వెస్ట్ బెంగాల్కు సంబంధించింది ఆరాధన. కాదు సంబంధించింది, బట్ డుల్ఫిన్ క్రూజ్. వేంపాడు టోల్ ప్లాజా దగ్గరికి చేరుకున్నామండి. ఎనిమిది గంటల 58 నిమిషములు. జిలాన్ ఓవర్టేక్ చేసి ఇవన్నీ ఉన్నాడు. ఓవర్టేక్ అవుతుందండి. చూడండి, ఎక్కడో ఎప్పుడో ముందు వెళ్ళింది మన నుండి క్రాస్ చేసుకొని జిఎంసి. ఇప్పుడు మనం ఓవర్టేక్ చేస్తున్నాం. అతను అయితే సైడ్ ఇవ్వడం లేదు. మనం ఏ లైన్లోకి వెళ్తే అతను అదే లైన్లోకి వస్తున్నాడు. మళ్ళీ ఐషర్ వచ్చేసిందండి మధ్యలో. వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం మనం. సో అన్న స్పీడ్ పెంచేస్తున్నాడు అసలుగా. 88, 89. వావ్. కానీ జిఎంసి మాత్రం మనకు అయితే సైడ్ మాత్రం ఇవ్వడం లేదు. చూడండి, మనం సైడ్ కోసం మనం ట్రై చేస్తాం. ఇట్లా మళ్ళీ బైకర్స్ వచ్చేసాయి ఇక్కడ మధ్యలో. వావ్, సూపర్. వాళ్ళను కంట్రోల్ చేసుకోవాలి, ఇట్లా బస్సుని కంట్రోల్. అయితే మన జిల్లాలో ఫుల్ ఎక్స్పీరియన్స్, అనుభవం ఉంది డ్రైవింగ్లో. ఎక్కడ బ్రేక్ టచ్ చేయాలో అక్కడ టచ్ చేస్తున్నాడు, ఎక్కడ స్పీడ్ పెంచాలో అక్కడ పెంచుతున్నాడండి. నెంబర్ 1 డ్రైవర్ అన్నమాట. కానీ జీవితం అయితే అన్న కథ కాదు. అయితే
ఓకే ఓకే చేసామయ్యా జిఎంసీ చేసాం నెట్టేసాం భలే సతాయించింది మనల్ని అయితే జిఎంసీ ఛాన్సే ఇవ్వలేదు, సైడే ఇవ్వలేదు. తుని చేరుకున్నామండి. ఇక్కడ ప్యాసింజర్ ఒక అగా వస్తున్నాడు ప్యాసింజర్. వెల్కమ్ టు తుని. 9:15 తుని పికప్ పాయింట్ క్రాస్ చేసుకున్నామండి. వావ్, ఇక్కడ ఎన్ని బస్సులు ఉన్నాయో చూడండి. ఇక్కడ రాజధాని అంటే తెలంగాణ టీఆర్ఎస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ చాలా ఉన్నాయి. దిగిన తర్వాత మనకు తెలుస్తుంది. డిన్నర్ బ్రేక్ అండి ఇక్కడ. ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి. అదిగోండి రేడియో బస్. అక్కడి నుంచి గురుద్వారా జంక్షన్ నుండి ఫస్ట్ అదే బయలుదేరింది. అయ్యో శ్యామోలి, ఇదిగోండి శ్యామోలి. అండ్ మన శ్రీ సాయి సర్వం అండ్ మయూరి అన్నీ వరుసగా ఇక్కడ పార్క్ చేయడం జరిగింది. వాటితో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ కూడా పక్కనే ఉంది. అండ్ ఇవి చూసినట్టయితే ఇవి వేరే, అంటే అది తెలంగాణ వాటికి సంబంధించింది. అండ్ ఇక్కడ లక్కీ అనేది కూడా ఇంకోటి ఉంది అండి. అన్నీ ఒకే చోటికి వచ్చా. అదిగోండి 7 Hills అక్కడ, అది రోడ్డు మీదనే పార్క్ చేయడం జరిగింది అక్కడ. అండ్ చూడండి ఎన్ని బస్సులు ఆగాయి, ఎంతమంది. ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో పోయినట్టే పోతున్నారు జనాలు, అక్కడి నుంచి వస్తున్నారు. ఐ థింక్ అది హోటల్ చాలా పెద్ద హోటల్ అయి ఉండాలి, లేకపోతే ఇన్ని బస్సులు ఇంతమంది జనాభా తట్టుకోవాలంటే కష్టమే. ఇక్కడ టోకెన్ తీసుకోవడము అదొక పెద్ద సాహసమే చేయాలనుకుంటా ఇక్కడ. నేనైతే చపాతీ ఆర్డర్ పెట్టాను. చూడండి ప్రైస్ 70 రూపీస్. ఎన్ని చపాతీలు వస్తాయని అడిగాను. ఒక సింగిల్ అంట వచ్చేది. చూస్తాం ఏ సైజు ఉంటుందా. నిజంగా ఇది చాలా ఘోరము. ఇది చాలా వచ్చేసి చూద్దాం ఏమో వచ్చేది. ఇంతమంది వస్తే డిమాండ్ ఎందుకు ఉండదండి, పూర్తిగా డిమాండ్. ఒక్క చపాతీ 70 రూపాయలంట. చూద్దాం ఆ సైజు ఎలా ఉంటుందో చపాతీ. నిజంగా ఏంది ఇది, నాకు మరీ చాలా చీటింగ్ జరుగుతుందండి. అయినా ఈ బస్సు వాళ్ళు ఏంది, అందరూ ఒకే హోటల్ దగ్గర తెచ్చి నిలబెట్టారు. హోటల్ ఇది మరీ చూద్దాం ఎలా ఏ సైజు ఉంటుంది. भाई ये 70 रुपये का वो क्या है, चपाती है, परोठा है, क्या है, दे दो। 70 रुपये वाला देखिए, वो बड़ा आता है बोला, नहीं बड़ा आता बोला। ये तो मेरे ताजुब की बात है यार, ये तो कहीं भी नहीं है। 70 रुपये चपाती किधर भी नहीं है। ये बस वाला लोग सोब लागे एक ही जगह लागे रुपया. అరే చూడండి వీళ్ళు ఎలా ఉన్నారో చూడండి. వీళ్ళు అసలు సర్వర్ లాగా లేరు. వీళ్ళు ఏదో వరి చేలల్లో. मेरा 70 रुपये वाला है, 70 रुपये वाला बिल है मेरा. यही है 70 रुपये वाला चपाती. हाँ ये निकाल दे, कांदा निकाल दे, प्याज निकाल दे, कांदा निकाल दे, कांदा हटा दे. यार ये तो చాలా మోసం అండి, చాలా చీటింగ్. ఇది పెద్ద చీటింగ్. ఇది 70 రూపాయలు అంటండి. ఇది చాలా చీటింగ్. అందరూ అలాగే తింటున్నారు. ఎవరు ఏ ఒక్క మాట కూడా ఏం మాట్లాడడం లేదు. ఎప్పుడు మన వాళ్ళు వాయిస్ ఎప్పుడు రైజ్ చేస్తారో అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. లేకపోతే ఇంతేనండి. చూడండి 70 రూపాయలు అంట ఇది చపాతీ. మామూలు నిన్నైతే 50 రూపాయలకు 2 చపాతీలు ఎంత రుచిగా ఎంతో బాగున్నాయి. వీళ్ళు వచ్చేసి ఇక్కడ పెట్టుకొని తిందాం, ఏం చేద్దాం. ఇది మరీ ఘోరం. ఈ బస్సులు చూడండి ఎన్ని బస్సులు, మోర్ దాన్ అసలు ఎన్ని, కనీసం వచ్చేసి 30 బస్సులు అండి. 30 బస్సులు వచ్చి ఒకే హోటల్ దగ్గర వచ్చి ఆగితే ఇంకా వాళ్ళకు డిమాండ్ రాకుండా ఇంకా ఎట్లుంటుందండి. వీళ్ళంతా ఒకే అంటే వీళ్ళకు కమిషన్లు ఉంటాయి వీళ్ళకు. సో వీళ్ళు ఎక్కువ కమిషన్లు ఇస్తుంటారు. అందుకోసం ఈ బస్సులు తెచ్చి ఇక్కడ నిలబెట్టారు. చపాతీ కూడా బాగాలేదు, కర్రీ కూడా బాగాలేదు. జాగ్రత్త సబ్స్క్రైబర్లు చూడండి, మీరు మాత్రం ఇక్కడికి మాత్రం రాగాకండి. చాలా జాగ్రత్త. డబ్బు మాత్రం ఇక్కడ బాగా ఇది చేసేస్తున్నారండి. ఇక్కడ అసలు ఇక్కడ 70 రూపాయల కంటెంట్ లేదండి. ఇక్కడ
ఇది వచ్చేసి సొద్దు మాదిరి ఉంది. ఇది చపాతీనా? ఇది సొద్దు చూడండి, సొద్దు రొట్టె ఇరిగిపోతుంది చూడండి. ఇది ఎలా ఇరిగిపోతుంది, ఇది ఎక్కడ లేదండి. ఇది పెద్ద దారుణం, ఇది చాలా పెద్ద దారుణం ఇది. ఇక్కడ అసలు ఇది ఏ పాయింట్ ఇది అన్నా? ఇది ఎక్కడ ఏదండి ఇది? అన్నవరమా? ఇది అన్నవరంలోనండి. ఈ బస్సు వాళ్ళు చూడండి, ఈ బస్సు వాళ్ళు ఈ హోటల్ వాళ్ళు కలిసి ఇల్లు ఎంత పెద్ద మోసం చేస్తున్నారు సాటి ప్రయాణికులకు. బా చెప్పలేం. చూడండి రొట్టి, ఇది రొట్టి చూడండి, ఇది 70 రూపాయలు అంటండి. ఇది 70 రూపాయలు, ఇది 20 రూపాయలు చపాతి 70 రూపాయలు సేల్ చేస్తున్నారు ఇక్కడ. ఇల్లు గట్టిగా ఉంది, సొద్దు రొట్టెలాగా ఉంది. తస్మాత్ జాగ్రత్త అండి. ఇక్కడ మీరు చూడండి, వేరా టీ అండ్ టైం మోసం 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 చేయడం. డబ్బే ఇలాగ డబ్బు తప్ప ఇంకేం కనపడలేదు అండి. ఏదంటే అది. అందులో ఇంకోటి ఏంటంటే ఆడ సర్వీసింగ్ చేసేవాళ్ళు చూడండి ఎలా ఉన్నారో. వాళ్ళు సర్వీసింగ్ చేసేవాళ్ళు కనీసం నీట్నెస్ అనేది కొద్ది కూడా లేదు. మనలు కూడా అదే విధంగా ఉన్నారు. అవన్నీ చూడకుండా తీసుకొని తినేస్తున్నారు. రొట్టె అసలు చపాతీ లాగా లేదు. 70 రూపాయలు అన్నప్పుడు ఎలా ఉండాలి? ఆ క్వాలిటీ అలా ఉండాలి కదా, లేదు. ఖానా ఖాళీ క్యా? ఖానా ఖాళీ. సరే చూడండి, ఇది అన్నవరం అంట. ఇది ఏమంత టేస్ట్ అంటే మనం ఏదైతే అమౌంట్ పే చేస్తామో సో ఆ అమౌంట్కు ఈక్వల్ ఫుడ్ అనేది కాదండి. నేను ప్రస్తుతం ఇక్కడ ఏం తీసుకున్నానంటే చపాతీ. ఎప్పుడైతే వాళ్ళ ప్రైస్ 70 రూపీస్ అంటే ఏదన్నా 2 లేదా 3 చపాతీలు అనుకున్నాను. ఒకటే చపాతీ. ఆ చపాతీ కూడా ఎలా ఉందంటే చాలా గట్టిగా, అంటే సొద్దు రొట్టె మాదిరే ఉంది అనమాట. ఈ బస్సులో మొత్తం వాళ్ళతో టై అప్ అయిపోయి చూడండి ఎన్ని బస్సులు. ఓకే, అక్కడ ఒక హోటల్ ఉందండి ఆపోజిట్లో. అక్కడ చూడండి ఏ బస్సు లేదు చూడండి అక్కడ. సో ఈ విధంగా చూడండి ఎన్ని బస్సులు ఒక్కొక్కటి ఎలా. ఇది మయూరి, ఇది వచ్చేసి షామోలి BS6 అండి ఇది. అండ్ మంది అక్కడ ఉంది అండి, అదిగోండి మంది అక్కడ లాస్ట్లో ఉంది. అండ్ ఇది GMC మనం ఓవర్టేక్ చేసుకుని వచ్చాం కదా ఇది. అండ్ అది 7 Hills నిన్న మనం రైడ్ చేసాం కదా ఆ బస్సు అది. అండ్ అది కూడా విజయనగరం నుండి వస్తుంది. అండ్ మంది కూడా విజయనగరం నుండే వస్తుంది. అండ్ షామోలి చూడండి, ఇక్కడ ఒకటి ఆల్రెడీ బయలుదేరుతుంది షామోలి. అండ్ ఇంకోటి షామోలి కూడా ఆల్రెడీ 9600 శ్రీ తులసి వచ్చేసింది ఇంకోటి. సో ఇక్కడ వీళ్ళకందరికీ ఒక్క హోటల్లే వీళ్ళకు కనపడుతుంది. మనకు తెలియదు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతున్నాయి ఇక్కడ అనేది తెలియదు. బట్ ఇక్కడ టేస్ట్ మాత్రం అసలు చాలా నాసిరకము. చాలా అసలు తెలంగాణ RTC సంబంధించిన ఇది భేల్ వెళ్తుంది. విశాఖపట్నం భేల్ మధ్యలో నడిచేది అన్నమాట ఇది. తర్వాత మంది ఇదిగోండి, మంది ఇక్కడ వచ్చింది శ్రీ సాయి సర్వం. అండ్ ఇప్పుడు మనకు అన్న ఇప్పుడు డ్రైవింగ్ చేస్తారు ఇప్పుడు. అండ్ ఇదిగోండి అన్ని పార్కింగ్. ఈ విధంగా వచ్చేసి ఈ హోటళ్ళలోకి వచ్చి పండగ ప్రతిరోజు ఇక్కడ ఎన్ని బస్సులు అవుతాయి చూడండి. కొన్ని బస్సులు ఒక హోటల్ దగ్గర, కొన్ని హోటల్ దగ్గర. ఆ విధంగా చేస్తే వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా హోటల్స్ వాళ్ళు. సో వాళ్ళకు కూడా జరగాలి కదా. ఇది వచ్చేసి లిమో లైనర్. దీంట్లో వచ్చేసి వాషింగ్ రూమ్ కూడా ఉంది ఇందులో. విజయనగరం నుండి అన్న డ్రైవ్ చేశాడు. ఇప్పుడు అమరుల్లో వచ్చేసి ఇంకా ఆయన ఇక్కడ నుంచి కంటిన్యూ ఇంకా హైదరాబాద్ వరకు ఇంకా ఆయన డ్రైవ్ చేస్తారండి. బస్సు అయితే చాలా స్మూత్. ఓకే అండి, బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఇందాక క్రాస్ అయిన దివాన్ చెరువుకు 11:24 చేరుకోవాలి అక్కడికి. బట్ మన బస్సు ఆన్ టైం అక్కడికి చేరుకోవడం జరిగిందండి దివాన్ చెరువు. అండ్ ఇప్పుడు గోదావరి క్రాస్ అయిన తర్వాత టోల్ ప్లాజా, కొవ్వూరు టోల్ ప్లాజా అండి. 11:46 కొవ్వూరు టోల్ ప్లాజా చేరుకోవడం జరిగింది. మొత్తం ఇందాకైతే వర్షం చాలా బీభత్సకరంగా వర్షం పడింది. అండ్ ఇదిగోండి లహరి. నిజామాబాద్ నుండి ముంబై మనం జర్నీ చేసాం కదా ఈ లహరిలో. బట్ ఇది వేరే రూట్ సర్వీస్ ఇది.
ఇంతవరకు మన బస్సు ఎక్కడ డిలే అనేది లేనే లేదండి. ఆన్ టైం చేరుకుంటుంది. ఒక 2 minutes అటు ఇటు అయినా బీభత్సకరమైన వర్షం ఉండినప్పటికీ కూడా మన బస్సు మాత్రం ఆన్ టైం రన్నింగ్లో ఉంది. వర్షం అయితే హెవీ వర్షం అండి. కానీ అండ్ రోడ్ కూడా చాలా బాగుంది. 1 2 3 వరుసగా వచ్చేసి 3 4 బస్సులు పోతున్నాయండి. ఇది డైరెక్ట్ ఇది హైదరాబాద్ రూట్ అనుకుంటాను. అక్కడ ప్యాసింజర్ కోసం మనం ఆగాం కదా, సో మనల్ని క్రాస్ చేసుకొని 7 hills ముందుకు వెళ్ళిపోయింది. సో 7 hills వెళ్ళిపోయింది, బిగ్ బస్ 2 వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం ఇంకొద్దిసేపట్లో 7 hills ఏదైతే మనం ఓవర్టేక్ చేసింది కదా, ఇప్పుడు మనం దాన్ని ఓవర్టేక్ చేస్తాం చూడండి. 7 hills రోడ్ వేస్ను విజయవాడ కాకుండా బైపాస్ వెళ్ళిపోతుంది. అండ్ ఇది చూడండి చాలా భయంకరంగా ఉంది చూడండి. ఇది కొద్దిసేపట్లో 7 hills ఓవర్టేక్ చేసింది కదా, ఇప్పుడు మనం దాన్ని ఓవర్టేక్ చేస్తాం చూడండి. 7 hills రోడ్ వేస్ను లెఫ్ట్లోకి వెళ్తే గోపాలపురం. వెల్కమ్ టు ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ వే అండి. అంటే అక్కడ మనము బోర్డు చూసినాం కదా ఫ్రంట్లో, విజయవాడ టచ్ అవ్వకుండా ఇలా వెళ్తుంది ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అని. నేనేదో చాలా బాగుంటుంది అనుకున్నాను. అంటే హైవే కన్నా ఇంకా బాగా వెడల్పుగా 6 lanes వెళ్ళేది అనుకున్నాను నేను. చూడండి మీరు ఒకసారి, అటుపక్క ఏమో మార్జిన్ అయితే అస్సలు లేదు. ఏ విధంగా అయితే నార్మల్ రోడ్లో హైవేలోకి చేంజ్ చేస్తారు, సేమ్ అదే విధంగా ఉంది. పేరు మాత్రము చాలా పెద్ద పేరు, గ్రీన్ ఫీల్డ్ హైవే అని. సో ఇదే విధంగా ఇది రమారామి పూర్తిగా అప్ టు ఖమ్మం వరకు ఇలాగే ఉందంట. ఈ మధ్యనే కొత్తగా వేశారు. ఇది 2 ఒకటేగా ఉన్నాయి. అది అలాగే ఉంది, అది అలాగే ఉంది. జిఎంసీ అండి. జిఎంసీ దగ్గరికి వచ్చేసాం మనం. ఓవర్టేక్ చేస్తాం ఇప్పుడు జిఎంసీని కూడా. 30 kilometers క్రాస్ చేసుకోవచ్చాం. సమయం 3:53 అవుతుందండి. వాష్రూమ్ కోసం కూడా నిలబెట్టారు.
బండ్లు అన్నీ వరుసగా నిలబెట్టాయి. ఇల్లంతా వాష్రూమ్ల కోసమే. నకిరీకి వెళ్ళండి. టీ వచ్చేసి 20 రూపీస్. మనం హైదరాబాద్లో మూసీ నది చూస్తాం కదా, చార్మినార్ పక్కన ఉండేది కదా, సో అదే ఇదే అండి మూసీ నది రివర్ బ్రిడ్జ్ ఇది. సమయం 4:05 అవుతుందండి. కలిగిన వాళ్ళండి చాలా బాగా అసలు 87 km/h. హైదరాబాద్ స్ట్రైట్. మన బస్సు స్పీడ్ ఫ్లైట్కు ఏమాత్రం తగ్గదండి. 80. ఫ్రంట్లో ఉండేది $87, $88, $88, $89, $90. Wow. So 91, 92. ఫుల్ పికప్ అండ్ బ్రేక్ అప్లై చేస్తే ఎక్కడ వావ్, సూపర్ ఓవర్టేక్ అండి, సూపర్. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్లో వచ్చేసి ఇంద్రా, ఏపీఎస్ఆర్టీసీ ఇంద్రా ఒకటి ఉంది అండ్ సుమతి. ఈ రెండుని కూడా మనం ఓవర్టేక్ చేయబోతున్నామండి. బిఎస్ఆర్ వాళ్ళది. అండి 95. ఈ చిన్న
మనం ఈ చిన్న కార్లు తప్పించే చక్కర్లో మనకు ఆ పెద్ద బస్సులు ముందు వెళ్ళిపోతున్నాయి. ఈ చిన్న చిన్న కార్లు అటు ముందుకు వెళ్ళవు, చిన్న కార్లు. నా కథ కాదు, గణశ్రీ ఇది మనల్ని ఓవర్టేక్ చేసిందంటే అది దీంట్లో ఏదో సత్తా ఉంది. దీంట్లో తాండూర్ ఇది తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన తాండూర్ బస్సు ఇది. ఇదిగోండి, ఇది రమణ ట్రావెల్స్. ఇది ఎక్కడ ఉండిందో మరి, ఇది వచ్చేసింది రమణ ట్రావెల్స్. చాలా ఓల్డ్ బస్, చూస్తుంటే స్టిక్కరింగ్ అంతా పోయి ఉంది. ఏదో చాలా లాంగ్ ఆ లైన్లో ఉన్న వెహికల్స్ బాగా మూవ్ అవుతున్నాయి, అండ్ మన లైన్ అనేది మూవ్ అవ్వడం లేదు. ఫోన్లో పెట్టారు, ఏసీ లాగానే ఉంది, బట్ ఏసీ యూజ్ చేశారో లేదు. ఏదో ఈ లారీకి ఏదో అయినట్లుగా ఉంది. ఇదిగోండి, యాక్సిడెంట్ అయిందండి. ఫ్రంట్ ఫ్రేమ్ అంతా, అదిగోండి డోర్, బాబా డోర్ చూడండి ఎలా అయిందో. డోర్ ఓపెన్ అయిపోయింది. దానివల్లనేనండి, దానివల్ల మనకు ప్రాబ్లం అయింది. ఆ లారీ వల్ల మొత్తం ఇదే అయిపోయింది. మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది ఇక్కడ. అది దానికి ఇంకా దానికి మళ్ళీ దక్షిణి రమణ టూర్స్ అండ్ ట్రావెల్స్. తీసుకుంటే వెళ్ళిపోతుంది మన బస్సు. ఈ చిన్న చిన్న కార్లు అటు ముందుకు వెళ్ళవు, అటు వెనక్కి వెళ్ళవు. డిస్టర్బెన్స్, పెద్ద డిస్టర్బెన్స్ చేస్తాయి ఈ చిన్న కార్లు. మనం కదా ఆ విధంగా అయిపోయింది ఇతని వ్యవహారం. ఈ లక్ష్మి విజయవాడ హైదరాబాద్ ఎక్స్ప్రెస్. మనం ఇటుపక్క దీంట్లో వచ్చేస్తున్నాం. అటుపక్క లక్ష్మీ రామచంద్ర వచ్చేసింది. లాస్ట్లో లక్ష్మీ రామచంద్ర వచ్చింది.
ఆ తర్వాత మనం వచ్చేసాం హైవే టోల్ ప్లాజా. ఇది తర్వాత వచ్చేసి అది మన ఓల్డ్ బస్ అనుకున్నాం కదా రమణ, ఆ రమణ వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో కావేరి, 3 వెళ్ళిపోయాయండి. ఒక్క నిమిషం అవ్వలేదు 3 ఓటకి చేసేమని ఉన్నాయి. అంటే ఇక్కడ స్కానర్ రీడ్ అవ్వలేదు ఇక్కడ. సో అందుకోసం మన బస్సు ఇక్కడ కొద్దిగా లేట్ అయింది. అంటే ఇప్పుడు మనకు ముందు మనం ఓవర్టేక్ చేసాం కదా, అవి మళ్ళీ మనల్ని ఓవర్టేక్ చేసేయండి. ఇదేంటంటే ఓపెన్ అనేది ఏసీ కాదనుకుంటా, ఇది నాన్ ఏసీ. ఇది అన్ని విండోస్ అన్ని ఓపెన్లో పెట్టేశారు చూడండి. సీట్ అండ్ స్లీపర్, అవునండి ఇది ఏసీ కాదు, ఇది 2+1 సీట్ అండ్ స్లీపర్. Hyderabad, Narayanpur left, Mumbai straight. విక్రమబ్బా, మొట్టమొదటి బస్సు ఏదైనా మన బస్సు ఓవర్టేక్ చేసిన ఘనకీర్తి ఏదైనా ఉందంటే ఇది ఈ బస్సు గొప్ప. విక్రమ్ మనం ఓవర్టేక్ చేసుకుని వెళ్తుంది బస్సు. అది మనకన్నా స్పీడ్గా వెళ్తుంది, దానికి స్పీడ్ లేదనుకుంటాను. విక్రమ్, వావ్ సూపర్. చూసారు కూడా మనం సాయి ప్రసన్న ఫ్రంట్లో ఉంది, కావేరి వచ్చేసి రైట్లో ఉంది. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ ఉంది, సో అదే ప్రాబ్లము. అండ్ ఇది ఇలా వచ్చేసింది కావేరి. అదే భీమవరమే కదా, భీమవరంలో వస్తుంది అది సూపర్ లగ్జరీ. కావేరి సాయి ప్రసన్నకు ఓవర్టేక్ చేస్తుంది అనుకుంటా.
చూస్తూ ఉండండి ఎలా ఉంటుందో ఇప్పుడు. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. మళ్ళీ ఈ చిన్న కాళ్ళతో పెద్ద తీసుకోనా కావేరి ఓవర్టేక్ చేసేసాం. ఇంకా లక్ష్మీ ప్రసన్న ఫ్రంట్లో ఉంది, దాన్ని కూడా చేసేస్తాం. శివశంకర్ తప్పించాలంటే ఇక్కడ లారీ సాయి ప్రసన్న ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోయిందండి శివశంకర్ను. కొద్ది గ్యాప్ చూస్తే చాలా గ్యాప్లో ఇరికిచ్చేస్తాడు. వచ్చిందా మెసేజ్? శివశంకర్ వచ్చేసామండి. ఇక్కడ పక్కన ఐశ్వర్ గాడు. ఐశ్వర్ లేకపోతే ఇప్పుడు ఉడాయించేవాళ్ళం దాన్ని. ఎప్పుడు తప్పించుకుంటావా? ఎప్పుడు తప్పించుకోలేదు. సింహం అండి, సింహం. శివశంకర్ రెడీగా ఉండు. పెద్ద పెద్ద సాయి ప్రసన్న ముందు వెళ్ళిపోయిందండి. 90 కిలోమీటర్స్ పర్ అవర్ మన బస్సు. అదిగోండి వచ్చేసాం, నదికి వచ్చేసాం. ఇక్కడ పడ్డది. పోతాను, పిచ్చి పట్టింది దానికి సాయి ప్రసాద్ నాకు. సాయి ప్రసన్న మాత్రము మనల్ని మాత్రం అబ్బా సైడ్ ఇచ్చేసాడబ్బా.
Let's go. మనల్ని మనతో ఆటలాడుకుంటుంది. అదే మనం సైడ్ ఇచ్చేట్టుగా ఇచ్చి అది మనం సైడ్ ఇవ్వడం లేదు. అది అది మనకి ఎటువంటి చోట సైడ్ ఇస్తుందంటే పక్కన ఏదైనా మనకు వెహికల్ ఉన్నప్పుడు మాత్రం సైడ్ ఇస్తుంది. సో ఇదిగా అండి హాయ్ ప్రసన్న. ఇంద్రా ఏసీ ఒకటే. ఈ మనకు కంటైనర్ వచ్చేసింది ఫ్రంట్లో. ఈ కంటైనరు, లారీ, మళ్ళీ బైకరు అవి అలా వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయింది. ఇంద్రా ఏసీ కూడా ముందు వెళ్ళిపోయింది. శ్రీ సాయి దుర్గ ట్రావెల్స్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మా దుర్గా? నాన్ ఏసీ సాయి ప్రసాద్. ఈసారి బట్ బట్ లారీ లారీ ఎట్టాడు. ఇంద్రా సాయి ప్రసాద్ రెంటిని కలిపి ఇప్పుడు మేము ఓవర్టేక్ చేస్తాం. చూడండి, ఇంద్రాన్ని ఆల్రెడీ చేసేసాము. వచ్చిందా? రామోజీ ఫిల్మ్ సిటీ అండి. చూడండి, రామోజీ ఫిల్మ్ సిటీకి 5 గంటల 43 నిమిషాలకు చేరుకోవడం జరిగిందండి. ఉన్నాయి అంతే కదా, రైట్. మాత్రం డిలే అస్సలు లేదండి, ఆన్ టైం ఉంది. సో ఎక్సలెంట్ అండి. సో కూడా ఓవర్టేక్ చేస్తున్నాము. మన బస్సును ఓవర్టేక్ చేసిన బస్ ఏదైనా ఉందంటే లేనే లేదండి. మనమే నెంబర్ ఆఫ్ బస్సులు ఓవర్టేక్ చేయడం జరిగింది. అండ్ అది కూడా డ్రైవింగ్ ఎలా ఉందంటే ఏ మాత్రం చాలా ఫుల్ కంట్రోలింగ్తో ఓవర్టేక్ చేయడము అంతా చాలా బాగుందండి, చాలా బాగుంది. సాయి శ్రీకృష్ణ. లోపల నేను చూపించలేదు కదా, అంటే ప్యాసింజర్ ఉండాలని. వనస్థలిపురం క్రాస్ చేస్తున్నాము, డ్రాపింగ్ పాయింట్. ఇప్పుడు వచ్చేసి ఎల్బీ నగర్. సో ఎల్బీ నగర్ తర్వాత ఇంకా మళ్ళీ మీరు ఎల్బీ నగరే కదా, ఇప్పుడు వచ్చేది ఎల్బీ నగరే కదా. ఇప్పుడు ఎల్బీ నగర్ అండి. వనస్థలిపురం అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ప్లగ్ సిస్టము అండ్ ఇది వచ్చేసి సి సిస్టమ్. ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. చాలా ఈ గవర్నమెంట్ బస్సుల్లో వచ్చేసి ఇదే ఉంటుంది, ఇది మాత్రం ఉండదు. చాలా ప్రాబ్లం అయిపోతుంది. రాత్రి ఒక అమ్మాయి అయితే పాపం బస్సు బోర్డింగ్ అయిందో లేదో వాళ్ళు వామిటింగ్. అంటే బస్సులో ఏసీ కదా, అందరికీ సెట్ అవ్వదు. కొంతమంది సెట్ అవుతుంది, కొంతమంది సెట్ అవ్వదు. సో ఆ పాపకు అదే జరిగిందనమాట. పాపం వామిటింగ్ నేను చూసాను అనమాట. అదిగోండి ఆ పాప బ్యాక్గ్రౌండ్లో, ఇదిగోండి ఈ పాపే అనమాట. పాపం వాళ్ళ జర్నీ మాత్రం అన్కంఫర్టబులే అనమాట. అందరూ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు ఈ బస్సులో జర్నీ. డ్రైవింగ్ మాత్రము నెంబర్ 1 డ్రైవింగ్ అండి, చాలా బాగుంది. స్పీడ్ చూసారు కదా, 90, 91. సో ఈ విధంగా ఆల్ బస్సెస్ను ఓవర్టేక్ చేయడం జరిగింది. సో మన బస్సు మాత్రం ఏ బస్సు కూడా ఓవర్టేక్ చేయలేదండి. ఎల్బీ నగర్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది దిల్సుఖ్ నగర్.
అండ్ మన బస్సు యొక్క రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే స్పీడ్ చూశారు కదా, నెంబర్ 1 స్పీడ్. ఎక్కడైతే డిన్నర్ కోసం హాల్ట్ చేస్తారో అది అనకాపల్లి పాయింట్ సంథింగ్ అనుకుంటాను, నేను చూపించాను కదా ఈ వీడియోలో కూడా. ఈ ఒక్కటి మైనస్ పాయింట్ అండి. అక్కడ ఎందుకు నిలబెడతారో అర్థం కాదు, అన్ని బస్సులు అక్కడే అన్నమాట. టేస్ట్ మాత్రం లేదండి. ఆ చపాతీలో ఇచ్చినటువంటి కర్రీ ఉండింది కదా, బాగుంది. బట్ చపాతీలే చాలా గట్టిగా సొద్ద రొట్టెల్లాగా ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ అండి. ఏ మాత్రం సింక్ అవ్వదు వాళ్ళు ఇచ్చిన ఆ క్వాలిటీకి మనం పే చేసి ఆ పేమెంట్కి అయితే. సో అదొక్కటే అండి, అదొకటి చాలా నాకు మాత్రం చాలా బాధ అనిపించింది. 70 రూపీస్ నాకు చాలా బాధతో నేను ఆడ చాలా ఫ్రస్ట్రేట్ కూడా అయ్యాను నేను. సో నాలాగా ఎవరు ఆడ వాయిస్ రేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అండ్ వాష్రూమ్ కోసం కూడా 2 చోట్ల నిలబెడతారు. హాయ్ లహరి. యాక్చువల్లీ ఇక్కడికి మన శ్రీ సాయి సర్వం చేరుకోవాల్సిన టైమింగ్ మాత్రము 7 గంటల 10 నిమిషములు. మన బస్సు వచ్చేసి చూడండి 6 గంటల 24 నిమిషములు. 46 నిమిషంలో ముందుగానే మన BS6 ప్రకాష్ వేగ శ్రీ సాయి సర్వం చేరుకోవడం జరిగిందండి. సో చాలా అద్భుతం అండి. మన బస్సును ఓవర్టేక్ చేసిన బస్సు ఏదైనా ఉందంటే అసలు లేదండి. సో మనమే ప్రతి ఒక్క బస్సును వచ్చేసి ఓవర్టేక్ చేసుకోవడం జరిగిందండి. సో ఇదే అండి వెళ్తుంది మన బస్సు. 2+1 AC వెనకాల నుండి ఇలా ఉంటుంది.